హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేము కర్ణాటక ట్రిప్లో హకీపకి ఎయిర్ ఆయిల్ తీసుకున్నాక హున్సూర్లో స్టే చేసాం కదండి నైట్. ఆ హోటల్ అండి అది. 4th డే రోజు మార్నింగ్ మేము టిఫిన్ అది ఆ హోటల్లో చేసి మేము మైసూరు బయలుదేరామండి. మైసూరు చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా, అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠము. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. అమ్మవారి దర్శనానికి అయితే పైకి వెళ్తున్నామండి. మనం పైకి కొండపైకి వెళ్ళే వ్యూ అంతా మీరు ఒకసారి చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వలన నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. లైక్ ఇవ్వండి. పైకి అయితే వచ్చేసామండి. కార్ పార్కింగ్ చేసి మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు ఫ్రైడే వచ్చిందండి. ఫ్రైడే అలాగే దశమి వచ్చింది. చాలా పబ్లిక్ ఉన్నారండి, చాలా జనం ఉన్నారు. అయితే మేము ఫ్రీ దర్శనం కాకుండా శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి అని అనుకున్నామండి. ఇదంతా మనం అమ్మవారి దర్శనానికి పైకి వెళ్తుంటే వ్యూ అండి. చుట్టూ షాపులు చాలా ఉంటాయండి, చాలా ఐటమ్స్ ఉంటాయి. షాపింగ్ అంతా మీకు చూపిస్తాను. దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసాను, అలాగే దర్శనం చేసుకున్నాక కూడా చాలా వరకు మేము షాపింగ్ అయితే ఇక్కడ చేసామండి. కొన్ని అయితే చాలా రేట్లు రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని రేట్లు ఉన్నాయి. కానీ మనం బార్గెన్ చేస్తుంటే తగ్గిస్తున్నారు అడుగుతుంటే. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇకపోతే మేము దర్శనం చేసుకున్నాము. లోపలికి శీఘ్ర దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మెయిన్ టెంపుల్ దగ్గర అయితే వీడియో తీయలేదండి. దర్శనం తర్వాత మేము ఇంకా ఆ రోజు ఫ్రైడే దశమి కదా, హోమం జరిగిందండి ఈ ప్లేస్లో. ఇక్కడ హోమం చేసుకుని హోమం దగ్గర మేము దండం పెట్టుకుని ఇంకా చుట్టూ మేము టెంపుల్ చుట్టూ అయితే చూసుకున్నాం అంతానండి. చాలా పబ్లిక్ ఉన్నారండి, చాలా జనం ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది. అయినా కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. అంత క్రౌడ్ ఉన్నా కూడా తోసేయలేదు, నిదానంగా దర్శనం చేసుకున్నాము. ఇదిగోనండి హోమం జరిగినట్టుంది మార్నింగు. ఇక్కడైతే మేము ప్రదక్షిణ చేసి మేము బొట్టు పెట్టుకుని దండం పెట్టుకున్నాము. ఇక్కడ అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరలు వేలం అమ్ముతున్నారనమాట. చూసాము, ఏమైతే తీసుకోలేదండి. ఇంకా అలా చూసుకుంటూ గుడి చుట్టూ అలా ప్రదక్షిణ చేసుకుంటూ ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నామండి. బయటకు వచ్చేటప్పుడు వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే దర్శనం చేసుకుని ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ అయితే బయటకు సెల్ఫీస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ అమ్మవారు గుడి గోపురం అమ్మవారు ప్రతిమలతో చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఫొటోస్ కెమెరాస్ మొబైల్స్ అయితే అలౌ చేస్తున్నారు. మెయిన్ టెంపుల్ దగ్గర అయితే తీసుకోలేదండి. చుట్టూ అయితే ఎవరు ఏం అనట్లేదు. ఇకైతే బయటకు వచ్చేసాము. చూసారా లైన్ ఎంత ఉందో, క్రౌడ్ చాలా ఉందన్నమాట. మేము బయటకు వస్తున్నాము. ఇదంతా ఫ్రీ దర్శనము దారి అనమాట. మేము టికెట్ తీసుకుని వెళ్ళటం వల్ల మాకు 1/2 అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా చుట్టూ మేము అంతా చూసుకుని కొద్దిసేపు లోపల కూర్చుని బయటకు వచ్చాము. ఎండ అయితే చాలా ఉందండి, చాలా ఎండ ఉంది. ఇంకా బయటకు రాగానే మేము వాటర్ మిలన్ ఒకటి కాయ తీసుకుని అక్కడే కట్ చేయించుకొని తినేసాము, దాహం బాగా వేసి. అమ్మవారి ప్రసాదం భోజనం చేద్దాం అనుకున్నాము. చాలా క్యూ లైన్ ఉందండి. ఇంకా అంత టైంలో మేము ఇంకా ముందుకెళ్ళేది ఉంది కదా అని చెప్పి అక్కడ టైము ఎక్కడ వేస్ట్ చేయకూడదు అనుకుని మేము ఇంకా ముందుకు వచ్చేసాము. ఇకపోతే ఎంత చూసుకుని ఇంకా ఈ టెంపుల్ దగ్గర కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఆ షాపులు మీకు కూడా చూపిస్తాను, ఒకసారి అలా చూసేయండి. గుడి లోపల చుట్టూ ప్రాంగణం అయితే ఎంత బాగుందోనండి. చాలా అటు ఇటు చాలా తిరిగాము.
కాకపోతే ఎండ ఉండటం వలన ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మాకు ముందుకి ఇంకా టైం కూడా ఎక్కువ లేదని చెప్పి వచ్చేసాము. ఇవి చేతికి ఇవి కడుతున్నారు. 10 రూపీస్ 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు కంకణాలు. అమ్మవారి ఫొటోస్ అవి చాలా ఉన్నాయండి. ఇంక మేము వస్తూ అటు ఇటు షాపులు ఉన్నాయి కదా, మనకి తెలిసింది కదా, అంతా చూసుకుంటూ ఎక్కడైతే బాగున్నాయో అక్కడ ఆగి తీసుకుని అక్కడ రేట్లు మాట్లాడుకొని 1-2 షాపులు అలా చూసుకుంటా నిదానంగానే కిందకైతే దిగాము. షాపులన్నీ చూసుకుంటా ఒకసారి షాపులు ఏమున్నాయి ఎలా ఉన్నాయి మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా మాకు మైసూరు వచ్చి ప్లాన్ లేదండి. బెంగళూరు హైవే నుంచి ఆదియోగి చూసుకుని నైట్కి ఇంటికి హైదరాబాద్ వచ్చేయాలని మా ప్లాను. అయితే మేము హున్సూరులో బయలుదేరిన టైం చూసుకుంటే మేము ఆదియోగి రావడానికి మధ్యాహ్నం 3 అవుతుంది. మంచి టైంలో మనం వెళ్ళినా అది మనకి అర్థం కాదు. ఎందుకంటే నైట్ 7కి ఆదియోగి దివ్య దర్శనం ఉంటుందండి, లేజర్ షో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి అదైతే. మేము అది చూడాలి అనుకున్నాము. సో అంతసేపు 3 నుంచి 7 వరకు అంటే మనం అక్కడ అంతసేపు అక్కడ కూర్చోలేము ఎండలో. అయితే ఏం చేయాలి, ఆ టైంని కవర్ చేయాలనుకున్నాము. కవర్ చేయాలి అనుకుని మేము మైసూరు వైపు వెళ్ళామన్నమాట. మైసూరు వైపు వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. ఈ రకంగా మాకు అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర షాప్స్ అయితే చాలా బాగున్నాయి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు అన్నమాట. ఈ షాపింగ్స్ దగ్గరే ముందుకి వెనక్కి తిరిగామండి. రేట్లు అడుగుతూ ఒక చోట మేము రేట్లు అడుగుతా చాలాసేపు షాపుల దగ్గర ఆగాము. ఈ షాపింగ్ దగ్గర మేము ఆగి మళ్ళీ కిందకి మైసూరులోకి వెళ్ళి లంచ్ చేసి ఆదియోగికి వచ్చాము కదా. అయితే మాకు మిస్ అయింది ఏంటంటే మైసూర్ సారీస్ చూద్దాం అనుకున్నామండి. అదొకటి మేము మిస్ అయ్యాము. అది కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ నుండి వస్తుంటేనే ఉందంట. మేము అక్కడ నేత మగ్గాలు నేసే షాపులు అయితే అక్కడ ఉన్నాయంట. మేము అది దాటి వచ్చేసాం, మాకు అప్పుడు తెలియలేదు. అయితే ఈ టెంపుల్ దగ్గర మాకు అడిగారు, మేము మగ్గాల దగ్గర తీసుకెళ్తాము షాప్స్ అని తీసుకుంటారని కారు దగ్గరకు వచ్చి అయితే అడిగారు. మాకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయింది. ముందైతే చాలా ట్రై చేసాము, మైసూర్ సారీస్ చూద్దాము ఇక్కడ తక్కువగా రావచ్చు అని. ఇంకా మాకు ఇంకా టైం సరిపోలేదన్నమాట అండి. అందుకని మేము ఇంకా ఇది చూడలేదు. ఇంక ఇలా ముందుకైతే బయటకైతే వచ్చేస్తున్నాము. ఇది మనకి అన్నదానం భోజనం చేసే ప్లేస్ అనమాట. ఇంకా మాకు చాలా క్రౌడ్ ఉందని తీసుకోలేదు. ఇక్కడ ఒక వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుని తల ఒకటి కొంచెం తినేసాము, ఎందుకంటే చాలా దాహం వేసింది అప్పటికే. ప్లస్ మార్నింగ్ హున్సూరులో టిఫిన్ చేసి బయలుదేరాము కదా, ఆకలి కూడా వేస్తుంది అందరికీ. సో అది తినేసి ఇంక షాపులు చూసుకుంటూ మేము వస్తున్నాం అన్నమాట. ఈ షాపింగ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ఒక లుక్ వేసేయండి. ఈ ఉయ్యాల అయితే తీసుకున్నానండి నేను. వాళ్ళు 750 చెప్పారు, 350కి అడిగాము, 3 ఇవ్వలేదు. లాస్ట్ ఇంకా 450కి ఇచ్చారండి. ఆ వుడెన్ ఉయ్యాల తీసుకున్నాను నేను, ఎందుకంటే కృష్ణాష్టమికి అది మనకు కృష్ణుడిని పెట్టదా బాగుంటుంది కదా, కృష్ణాష్టమికి యూజ్ అవుతుంది కదా అని వుడ్ది ఉయ్యాలు అయితే తీసుకున్నానండి నేను. ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం అండి. మనకి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు పిలవకపోయినా సతీదేవి వస్తారు కదా, అక్కడ అవమానపడి అగ్నికి ఆహుతి అవుతారు. ఆహుతైనప్పుడు శివుడు తీసుకెళ్తుంటే మనకి విష్ణుమూర్తి బాణం వేస్తే అమ్మవారు శరీరము తలో ప్లేస్లో పడుతుంది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ కదా. అలాగే ఆ అమ్మవారి జట కురులు ఇక్కడ పడ్డాయంటండి. అది శక్తిపీఠంగా మారుతుందనమాట. అమ్మవారు అయితే బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటారండి. తప్పకుండా ఇంకా ఎవరు ఈ అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఉండుంటే తప్పకుండా వెళ్ళండి. చాలా మహిమాన్వితమైన శక్తిగల అమ్మవారు.
తప్పకుండా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది బయటకు వచ్చామండి. బయటికి మనం కొండ దిగి వస్తుంటే ఇక్కడ మనకు ఒక రాతి రోళ్ళు అయితే కనిపిస్తాయండి. ఇక్కడైతే కొంచెం ఆగాము, మీకు చూపిస్తాను. ఇక్కడైతే తీసుకున్నామండి. ఇక్కడ కూడా రేట్లు ఎక్కువ చెప్పారు, కానీ మనం ఎంత అడిగితే అంత తగ్గించారు, బాగానే ఇచ్చారండి. చాలా వెరైటీ ఉన్నాయి. ఇక్కడ రోటి పచ్చడి అవి చేసుకోవడానికి ఒకటి రోల్ అయితే తీసుకున్నాను. మీకు నేను ఏం తీసుకున్నాను అనేది లాస్ట్ తర్వాత చూపిస్తానండి అది కూడాను. అలాగే వినాయకుడు విగ్రహాలు, మనకి కుకింగ్ ఐటమ్స్ అవి ఉన్నాయి. రేట్ చెప్తున్నాడు, కానీ మనం ఎంత అడిగితే అంత తగ్గించే ఇస్తున్నాడు. ఇక్కడ కొండ దిగి కొంచెం కిందకు వస్తుంటే ఇక్కడ ఉందన్నమాట చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. దిగి కిందకు వస్తుంటే ఇక్కడ కూడా చాలాసేపు చూసాము, వాటి రేట్లు మాట్లాడుకుని కొంచెం బార్గెన్ చేసాము. ఆ అబ్బాయి మేము అడిగిన రేట్కి ఇచ్చే వరకు ఆ అబ్బాయిని సతాయించాము, తీసుకున్నాం అనమాట. మనకు కూడా దొరుకుతాయండి ఇవి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. మనకి ఇక్కడ చాలా రీజనబుల్గా బాగా ఇచ్చాడు. ఇంకా సర్లే అని చెప్పి తీసుకున్నాం అనమాట, వచ్చామని. మేము కుక్కూరు నుండి ఈ హన్సూరు వచ్చే టైంలో ఘాట్ రోడ్లో వచ్చాము కదండి. ఆ ఘాట్ రోడ్లో తులసి కోటలు అయితే కనిపించినాయండి. అక్కడ మేము 5 కోట్లు నేను వీడియో తీయలేదు, కానీ ఇక్కడైతే 3000 4000 ఉండొచ్చేమో మేబీ. అక్కడ 500కి ఇస్తా అన్నాడు. తులసి కోటలు అయితే చాలా బాగున్నాయండి, స్టోన్వి. కాకపోతే మనకి అది వెయిట్ ఉంటాయి, మనకి కారులో ఫుల్ అయిపోయి ఉంది, మనకు పట్టుకెళ్ళడం కష్టమని వదిలేసాము అవి. ఇక్కడైతే చాలా వెరైటీ ఉన్నాయి. చూడండి ఎంత వెరైటీ ఉందో, ఒకసారి ఇలా చూసేయండి. ఇంకా ఫైనల్గా అక్కడ షాపింగ్ అయిపోయింది, మేము బయలుదేరామండి. ఇంకా బయట మనం లంచ్ చేయాలి, దారిలో ఎక్కడ లంచ్ చేసి ఇంక మేము ఆదియోగి వైపు బయలుదేరుతున్నాం అనమాట. అయితే చాలా ఫాస్ట్ వచ్చామండి, ఎందుకంటే ఇక్కడ మేము షాపింగ్ దగ్గర మాకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ చేసాము. కొన్నింది తక్కువ, తిరిగింది ఎక్కువ అన్నట్టు అయిపోయింది. 7 కల్లా మేము ఆదియోగి లోపలికి వెళ్ళిపోవాలి. చాలా ఫాస్ట్ వచ్చామండి, అసలు ఎగంతా అన్నీ ఓవర్టేక్ చేసుకుంటూ ఫాస్ట్గా వచ్చాము. మేము మిస్ అవుతామని అనుకున్నాము, అసలు మిస్ అవుతాము మనం. ఆ లేజర్ షో అనేది ఆదియోగి దివ్య దర్శనం మిస్ అవుతాము అనుకున్నాము.
కానీ బై గాడ్ గ్రేస్ అండి 10 మినిట్స్ ముందే అక్కడికి చేరుకున్నాము. ఆ దర్శనం ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. టైం కూడా అంత చాలా ఎక్కువ ఉంటుంది. మనకు ఆదియోగి దివ్య దర్శనం కూడా 10 to 15 మినిట్స్ వరకు ఉంటుందండి. అది కూడా నేను అంతా వీడియో కవర్ చేశాను మీ అందరికీ చూపించాలని. ఎంత ఫాస్ట్ వెళ్తున్నామంటే మాకు అది లోపల మనకి లైటింగ్తో కనిపిస్తుంది కదా, అది కూడా పైకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. మనం అనంతపూర్ వచ్చి రోడ్ అనమాట. అదిగో స్వామివారు ఆదియోగి. మాకు ఈ దివ్య దర్శనం అంతా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. దీని కంటిన్యూషనే వస్తుంది. ఇది చూసుకుని మేము ఇంకా అనంతపూర్ దగ్గరికి వచ్చాక టిఫిన్ చేసి హైదరాబాదు మార్నింగ్ 9:30కి వచ్చాము. నైట్ జర్నీ చేసి 5:30కి అట్లాగా మేము హైదరాబాద్ చేరుకున్నాం అనమాట. అయితే మీకు ఈ ఆదియోగి అంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి. బాయ్ అండి.